హాయ్ ఫ్రెండ్స్. నేనొక్కడినే కన్‌ఫ్యూజ్‌లో ఉన్నానా? మీరు గూడా ఈ కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారా? నాకైతే ఎడిటింగ్ వచ్చు. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తా. లేకపోతే మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నా. నాకు ఇన్నన్నీ ఉన్న స్కిల్స్ ఉన్నాయి. బట్ నేను ఒక్క స్కిల్ కూడా కరెక్ట్‌గా అచీవ్ చేయలేకపోతున్నాను. మరి మీకు ఇలా జరుగుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో చేయండి. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం ఇంకా నెక్స్ట్ మంత్‌లో అంటే మన నెక్స్ట్ ఇయర్‌లో ఇంక పెరిగిపోయింది కదా! మనకి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మరి అలా అని చెప్పి నేనైతే కంటెంట్ క్రియేషన్ అంటే మనకి స్టార్టింగ్‌లోనే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. మనకి ఎలా చేయాలో అర్థమైతే మనం 2027లో మనం అలాగే ముందుకెళ్ళొచ్చు. అసలు 2026 స్టార్ట్ చేయకపోయామనుకో అసలు చేయలేము మనం అది. అందుకని చెప్పి నేను బాగున్నా, బాలేకపోయినా అయితే వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను. బట్ మీరైతే ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. కంటెంట్ క్రియేషన్‌లో ఎడిటింగ్ మాత్రం టైమ్ వేస్ట్ చేయొద్దు. కంటెంట్ మీదే ఫోకస్ చేయండి. ఎడిటింగ్ మాత్రం అసలు చేయొద్దు. ఎడిటింగ్ వచ్చు నేను గంటలు, గంటలు ఎడిట్ చేస్తా అంటే వ్యూస్ రావు. ఎందుకంటే మన కంటెంట్ ఉన్నదున్నట్టు చెప్పాలి యూట్యూబ్‌లో అయితే. ఇన్‌స్టాలో అయితే ఎన్ని ఎఫెక్ట్‌లైనా పెట్టుకో వ్యూస్ ఒస్తాయి. యూట్యూబ్‌లో మాత్రం రావు. కంటెంట్ మాత్రమే ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకొని మీకు కూడా నాలాగే కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారేమో మీకు ఏ స్కిల్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఒక స్కిల్ చూసుకొని పర్ఫెక్ట్ అయ్యి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీ స్కిల్స్ కూడా నాకు పెట్టండి. థాంక్ యూ.